ప్రభువు మీతో ఉండునుగాక. పునీత మార్కు గారు రాసిన సువిశేషములోని భాగము 8వ అధ్యాయము 27 నుండి 37 వచనాలు. యేసు శిష్యులతో కైసరియా ఫిలిప్పు ప్రాంతమునకు వెళ్ళుచు మార్గ మధ్యమున ప్రజలు నేను ఎవరినని చెప్పుకొనుచున్నారు అని వారిని అడిగాను. అందుకు వారు కొందరు బప్తిస్మ యోహానని, మరికొందరు ఏలియాని లేదా మరి యొక్క ప్రవక్తని చెప్పుకొనుచున్నారు అని. అప్పుడు యేసు మరి నన్ను గూర్చి మీరు ఏమనుకొనుచున్నారు అని వారిని ప్రశ్నింప పేతురు నీవు క్రీస్తువు అని ప్రత్యుత్తరం ఇచ్చెను. అంతటా ఆయన తాను ఎవరైనది ఇతరులకు తెలుపరాదని వారిని ఆదేశించెను. యేసు శిష్యులకు మనుష్య కుమారుడు అనేక శ్రమలు అనుభవించి పెద్దలచే, ప్రధానార్చకులచే, ధర్మశాస్త్ర బోధకులచే నిరాకరింపబడి చంపబడి 3వ రోజున ఉద్ధానమగుట అగత్యము అని ఉపదేశించి వారికి ఈ విషయమును తేటతెల్లము చేశాను. అంతటా పేతురు ఆయన ప్రక్కకు తీసుకుని పోయి అట్లు పలుకరాదని వారింపసాగాను. యేసు శిష్యుల వైపు తిరిగి పేతురును చూచి, సైతాను, నీవు నా వెనకకు పొమ్ము, నీ భావములు మనుషులకు సంబంధించినవే కాని దేవునికి సంబంధించినవి కావు అనెను. అంతటా యేసు జనసమూహములను శిష్యులను చేరవెలిచి, నన్ను అనుసరింపకోరువాడు తనను తాను త్యజించుకొని తన సిలువను మోసుకొని నన్ను అనుసరింపవలేను. తన ప్రాణమును కాపాడుకుని చూచువాడు దానిని పోగొట్టుకొను. నా నిమిత్తము, నా సువార్త నిమిత్తము తన ప్రాణమును దారపోయేవాడు దానిని దక్కించుకొను. మానవుడు లోకమంతటిని సంపాదించి తన ఆత్మను కోల్పోయిన వానికి ప్రయోజనమేమి? తన ఆత్మకు తుల్యముగా మానవుడు ఏమి ఇయ్యగలడు? ఇది క్రీస్తు సువిశేషము. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, యేసువా వందనం, యేసువా స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మొదటి పట్టణము, 2వ పట్టణము, సువిశేషములు క్రీస్తు ప్రభు ఎవరు అని ఈరోజు మనకి దేవుడు అడుగుతూ ఉన్నాడు. ఆయనే అడుగుతున్నాడు. క్రీస్తు ఎవరని మనం అనుకోవటం కాదు. స్వయముగా యేసు ప్రభువే నన్ను గురించి మీరేమనుకుంటున్నారు, నేను ఎవరిని అని ప్రభువు ఈరోజు సువిశేషం ద్వారా మనల్ని ప్రశ్నిస్తూ ఉన్నారు. మరి వాక్యంలో మనం సువిశేషంలో మనం చూసినట్లయితే 27వ వచనం ఒకసారి చదువుకుందాం. యేసు శిష్యులతో కైసరియా ఫిలిప్పు ప్రాంతమునకు వెళ్ళుచు. ఏ ఊరు వెళ్ళాడట యేసు ప్రభు? కైసరియా ఫిలిప్పు ప్రాంతాలకు యేసు ప్రభు ప్రయాణమై వెళ్ళాడు. ఈ కైసరియా ఫిలిప్పు అనేటువంటి ప్రాంతాలంటే ఊర్లు పేర్లవి. ఈ ప్రాంతంలో మరి ఎక్కువగా అన్య మతస్థులు జీవిస్తూ ఉండేవారు కైసరియా ప్రాంతంలో. ఆ కైసరియా అక్కడ ఆ రాజు పరిపాలన చేశాడు కాబట్టి ఆయన పేరు పెట్టారట. ఆ కైసరియా, ఆ ఫిలిప్పు, ఆ ప్రాంతాల్లో యేసు ప్రభు పర్యటిస్తూ మార్గ మధ్యమున ప్రజలు నేను ఎవరినని చెప్పుకొనుచున్నారు అని వారిని అడిగాను. శిష్యులు ఉన్నారు కదా అక్కడ. యేసు ప్రభుతో పాటు ఎవరు వెళ్తున్నారు? ఆ యొక్క అపోస్తలు 12 మంది కూడా ప్రభువుని వెంబడిస్తూ వెళుతూ ఉన్నారు. వెళుతున్నప్పుడు కైసరియా ఫిలిప్పు అనే ప్రాంతాలకు వెళ్ళిన తర్వాత యేసు ప్రభు వేసినటువంటి ప్రశ్న, ఏం ప్రశ్న అది? ప్రజలు నేనెవరని అనుకొనుచున్నారు
అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అన్యమతస్తులు, దేవుని గురించి తెలియదు, ప్రభువుని గురించి వారికి తెలియదు. యేసు ప్రభువుకు వచ్చినటువంటి సందేహం ఏంటంటే వీళ్ళందరూ కూడా నా గురించి ఏమనుకుంటున్నారు అని యేసు ప్రభు ఇక్కడ మాట్లాడినట్టు మనకి తెలుస్తాం. అయితే వాళ్ళు ఏం చెప్పారు? అందుకు వారు కొందరు బప్తిస్మ యోహానని, మరికొందరు ఏలియా అని లేదా ఒక ప్రవక్త అని అనుకుంటున్నారయ్యా అని చెప్పారు. ఏమని చెప్పారమ్మా? నా గురించి ఈ ప్రజలు ఏమనుకుంటున్నారు అని యేసు ప్రభు అడిగితే వాళ్ళు ఏం చెప్పారు? అయ్యా మిమ్మల్ని యోహాను అనుకుంటున్నారు, ఏలియా అనుకుంటున్నారు, లేదా ప్రవక్తలు అనేక మంది ఉన్నారు కాబట్టి వారిలో ఒక ప్రవక్త అని అనుకుంటున్నారు అన్నారు. అంటే యేసు ప్రభు ఎవరో వారికి తెలియలేదు. ఆయన యేసు ప్రభు అన్న సంగతి వారికి తెలియదు. ఆయన గురించి ఏమనుకుంటున్నారు ప్రజలు? యోహానని, కొంతమంది యోహాను గారు వచ్చారనుకుంటున్నారు, కొంతమంది ఏమనుకుంటున్నారు? ఏలియా ప్రవక్త వచ్చాడు అనుకుంటున్నారు, కొంతమంది ఏమనుకుంటున్నారు? అనేక మంది ప్రవక్తలు వస్తున్నారు కదా, ఆ ప్రవక్తలలో ఒకడు ఈయన కూడా ఒక ప్రవక్త, దేవుని మాటలు చెప్పడానికి వచ్చాడు అనుకుంటున్నారు. ఈయన ఎవరో వారికి తెలియలేదు. మీకు తెలుసా? యేసు ప్రభు అడుగుతున్నాడు కదా, నేను ఎవరు? యేసు ప్రభు ఎవరు, ఆయనలో ఏముంది అనేది అక్కడ ఉన్న ప్రజలకు ఎవ్వరికి కూడా తెలియదు, మనకు కూడా తెలియదు. ఎవరు యేసు ప్రభు? యోహాన్ అంటున్నాం, ఏలియా అంటున్నాం, ప్రవక్త అంటున్నాం, కానీ ఆయన ఎవరో ఎవరికి కూడా తెలియదు. అదే స్థితిలో మనము కూడా ఉన్నాం. ఒక దొరగారు వచ్చారంట లండన్ నుంచి. ప్రార్థన చేయడానికి, కుటుంబాలు సందర్శించడానికి వచ్చారు. వచ్చినప్పుడు మన ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చినప్పుడు ప్రార్థన చేయడానికి ఆయన వచ్చారని చెప్పి మరి ఏం చేస్తారంటే ఉదయాన్నే చక్కగా మరి ఆ యొక్క పలహారాలు లేదా టిఫిన్ అవి అరేంజ్ చేశారు. మధ్యాహ్నం భోజనం కూడా అరేంజ్ చేశారు. అనేక ఇళ్ళన్నీ కూడా సందర్శించాడు, ప్రార్థన చేశాడు, వచ్చాడు. సాయంత్రం ఇక్కడ దేవాలయం దగ్గర కూర్చున్నాడు. అంతలో గుడి పక్కనే ఉన్నటువంటి మరి ఆయన ఏం చేశాడంటే, ఈయన వచ్చి ఇక్కడ కూర్చున్నారు కదా, సాయంత్రం పూట ఏదో ఒకటి మరి స్నాక్స్ లాంటి ఏదో పెడదామని చెప్పి ఇంట్లో చూస్తే ఏమీ లేవంట. అప్పుడు ఏం చేసింది, ఒక కొబ్బరికాయ ఉంటే ఆ కొబ్బరికాయని తీసుకొచ్చి ఆయనకి ఇచ్చిందయ్యా, ఇంట్లో రొట్టెలు అలాంటివి ఏమి లేవు, తిరిగి కొబ్బరికాయని ఆ కొబ్బరికాయని తీసుకుని వచ్చి ప్లేట్లో తీసుకొచ్చి దీనిని మీరు సాయంత్రం స్నాక్స్ లాగా తినండి అని చెప్పి ఆ కొబ్బరికాయని ప్లేట్లో పెట్టి ఆయనకి ఇచ్చిందంట. ఆయనకి ఇచ్చి, అయ్యా నేను మళ్ళా వస్తాను, వచ్చి పని మీద గనవరం వెళ్తున్నాను, నేను మళ్ళా వస్తానని చెప్పినప్పుడు ఆయన చూశాడు, ఈ పొట్ట ఏంటి ఇంతలా ఉంది, కొబ్బరికాయ ఇంతలా ఉంది, నేను అన్ని ఎంత పళ్ళు తిన్నాను, ఏమేంటి ఇంతలా పండు పెట్టింది, దీన్ని ఎలా తినాలి అని చెప్పి ఏం చేశాడ, ఆ కాకున్నటువంటి కత్తిని తీసుకుని ఏం చేశాడు, ఆ పీసుని తీశాడు. ఒక పీసుని తీసి నవ్వుతున్నాడు, పీసుని తీసుకుని నవ్వుతున్నాడు. ఎంత నవిలినా అతనికి అందులో రుచి తగట్లా. ఇదేంటి, వీళ్ళందరూ ఇది తింటారా అని చెప్పి ఒక 2-3 పీసులు బలవంతంగా తిన్నాడట. తిన్న తర్వాత అందులో రుచి అనేది తెలియట్లేదు, చాలా ఇబ్బందిగా ఉంది. ఇదంతా తినలేములే మనమని అదంతా తీసుకెళ్ళి లోపల ఏముందంట, టెంకాయ ఉందంట. దీన్ని ఏమన్నా తిందామని చెప్పి దాన్ని కొరుకుతున్నాడంట. దాన్ని కొరుకుతుంటే అదేమవుతుందమ్మా అట్లా. ఎలాంటి ఎందుకు తింటున్నారు వీళ్ళు? నేను చక్కగా యాపిల్, బత్తాయి, నారింజ, పైనాపిల్ చక్కగా మెత్తన పడుతుంది, వీళ్ళేంటి ఎలాంటివి తింటున్నారు అని చెప్పి పక్కన పెట్టేశారు. పక్కన పెట్టేసిన తర్వాత ఆమె తర్వాత వచ్చింది, ఉదయాన్నే వచ్చింది. వచ్చిన తర్వాత ఆయా రాత్రి పలహారం తిన్నారా అంటే
అమ్మా మీరు దీన్ని ఎలా తింటున్నారమ్మా? అసలు నేను అక్కడికి బలవంతంగా పీస్ తీసి 2 పీసులు తిన్నాను, రుచి లేదు పసి లేదు, అసలు ఏంటి ఇంత ఇది కాదు, మీరు ఎలా తింటున్నారమ్మా అంటే అప్పుడు అంది, అయ్యా ఇందులో మీకు ఏది తినాలో మీకు తెలియలేదు, ఇదిగో తినవలసినది అసలైంది ఇదని చెప్పి ఆమె ఏం చేసింది, పీస్ అంతా కూడా శుభ్రంగా తీసి కాయని కొట్టి నీళ్లు గ్లాసులో పోసి కొబ్బరంతా తీసి ప్లేట్లో పెట్టి కొంచెం పంచదార వేసి అయ్యా ఇది తినవలసిందని చెప్పి ఆయనకి ఇస్తే ఆ నీళ్లు తాగితే చాలా రుచిగా ఉన్నాయంట. ఆ కొబ్బరిని చక్కగా పంచదారలో నంచుకుని తింటే చాలా టేస్ట్గా ఉందంట. అమ్మా నేను అలాంటి పండు తినలేదు, కానీ ఈ పండుని ఎలా తినాలా, ఇందులో ఇంత రుచికరమైనటువంటిది ఉందా అని అప్పుడు ఆయన అర్థం చేసుకున్నాడంట. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. కాబట్టి యేసులో కూడా ఏముందో తెలియలా, యేసులో ఏముందో తెలియలా, యేసులో ఉన్నటువంటి రుచి ఏంటో వాళ్ళకి తెలియలా. ఈ లండన్ దొరగారు తిన్నట్టే ఈ పీసుని టెంకనే చూస్తున్నారు తప్ప ఆయనలో ఏముందో అనేది వారికి తెలియనట్టుగా ఉన్నారు. అందుకని వాళ్ళు ఏమంటున్నారు, నన్ను గురించి ఈ ప్రజలు ఏమనుకుంటున్నారు అని అంటే ఆయన అంటున్నాడు ఏమన్నా, యోహాననియు ఏలియానియు ప్రవక్తలలో ఒక ప్రవక్త అని వాళ్ళు చెప్తున్నారు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, యేసువా వందనం, యేసువా స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అప్పుడు 29వ వచనం చూద్దాం. అప్పుడు యేసు మరి నన్ను గురించి మీరు ఏమనుకుంటున్నారు అని వారిని ప్రశ్నించి, ఇప్పుడు ఏం చేశారు యేసు ప్రభు? ఇప్పుడు ఏం చేశాడంటే శిష్యులను అడిగాడు. ఇక్కడ 2 ప్రశ్నలు మనకు ఉన్నాయి. ఒకటి ఏంటంటే శిష్యులను అడిగాడు, ఈ ప్రజలందరూ కూడా నన్ను ఏమనుకుంటున్నారు అని అడిగాడు, మొదటి ప్రశ్న. రెండవది ఏమో విన్నాడు. విన్న తర్వాత ఆ సమాధానం యేసయ్యకు నచ్చలేదు. అంటే నేనెవరో ప్రజలకు తెలియదు. యోహాను అనుకున్నారు, ఏలియా అనుకున్నారు, ప్రవక్త అనుకున్నారు, కానీ నేనెవరో వారికి తెలియదు. వారి సంగతి పక్కన పెట్టండి, మీరేమనుకుంటున్నారు నా గురించి? యేసు ప్రభు సూటిగా ఎవరిని అడిగాడమ్మా? శిష్యులను అడిగాడు. వాళ్ళ సంగతి పక్కన పెట్టేయండి, మీరు నాతో ఉంటున్నారు కదా, నాతో కలిసి తిరుగుతున్నారు కదా, నాతో కలిసి సువార్తలో పాలు పంచుకుంటున్నారు కదా, నాతో కలిసి భుజిస్తున్నారు, నాతో నివాసం ఉంటున్నారు, నేను ఎక్కడికి వెళితే అక్కడికి నాతో పాటు మీరు ఉంటున్నారు కదా, నా గురించి నన్ను మీరేమనుకుంటున్నారు అని యేసు ప్రభు ప్రశ్న వేశాడు. ఆ ప్రశ్న ఇప్పుడు మనకు కూడా, నన్ను గురించి మీరేమనుకుంటున్నారు, ఏమనుకుంటున్నారు యేసు ప్రభు గురించి అని ఆయన అడిగినప్పుడు ఆయన ఏమన్నాడమ్మా? పేతురు నీవు క్రీస్తువు అని ప్రత్యుత్తరము ఇచ్చను. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. నువ్వు క్రీస్తువి అని చెప్పినప్పుడు ప్రభు ఒక మాట అంటాడు, నీకు ఈ విషయాన్ని తెలియజేసినది నీ యొక్క సొంత శరీరము రక్త మాంసములు కాదు, నీకు ఈ విషయమును తెలియజేసినది నా తండ్రి పరలోకమున్నటువంటి నా తండ్రి ఆజ్ఞిస్తేనే తప్ప నువ్వు ఈ మాటను చెప్పలేదు. క్రీస్తువు నువ్వు అని శిష్యులందరి తరపున ఆ యొక్క యేసు ప్రభుకి సమాధానం చెప్పినట్లుంది. క్రీస్తువు అంటే అర్థం ఏంటమ్మా? క్రీస్తువు అంటే రక్షకుడు, అభిషక్తుడు. అభిషక్తుడు క్రీస్తు అంటే ఆయనను అభిషేకము చేయబడినటువంటి వ్యక్తివి, నువ్వు క్రీస్తువి. ఎవరు అభిషేకం చేయాలి? దేవుని చేత అభిషేకించబడి నువ్వు వచ్చినటువంటి క్రీస్తువు. నువ్వు మెస్సయ్యవు, నువ్వు పరలోకం నుంచి వచ్చినటువంటి దేవుని యొక్క కుమారుడు అని పేతురు యేసు ప్రభువుకు చెప్పినటువంటి మాటను మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. కాబట్టి ఈ యొక్క యేసు ఎవరు అనేటువంటి ప్రశ్నకు బైబిల్ గ్రంథంలో ఎవరెవరు ఏం చెప్పారో కూడా కొన్ని లేఖనాలు వ్రాయబడి వాటిని చూద్దాం. క్రీస్తు ప్రభు అడిగినటువంటి మాటను నువ్వెప్పుడు కూడా మనసులో ఉంచుకోవాలి. నేను ఎవరు అని నిన్ను అడిగితే నువ్వేం చెప్తావు? పేతురు గారు చెప్పినట్లుగా నువ్వు క్రీస్తు అంటావా? ప్రభుని నువ్వు ఒక అనుభవంలోకి తెచ్చుకుని ఆ అనుభవం ద్వారా క్రీస్తు ప్రభు ఎవరో నువ్వు చెప్పాలి.
ఇక్కడ అనేక మంది క్రీస్తు ప్రభుని గురించి చెప్పారు. క్రీస్తుని గూర్చి నీకు ఏమి తోచుచున్నది, క్రీస్తుని గూర్చి నీకు ఏమి తోచుచున్నది. పరుడని నరుడని పొరపడకండి, ఆయన దేవుని కుమారుడు, ఆయన దేవుని కుమారుడు. క్రీస్తుని గూర్చి నీకు ఏమి తోచుచున్నది. క్రీస్తు ప్రభు నేనెవరు అని నేను అడిగితే నువ్వేం చెప్పాలి? ఏం చెప్పాలమ్మా? ఏం చెప్పాలి? నువ్వు దేవుని యొక్క కుమారుడు, అయ్యా నువ్వు క్రీస్తువు, నువ్వు అభిషిక్తుడవు, దేవుని చేత అభిషేకించబడినటువంటి రానున్నటువంటి మెస్సయ్య మా పితరులు చెప్పారే ఆ మెస్సయ్యవు నీవు అని చెప్పి నువ్వు ధైర్యముగా నువ్వు సమాధానం చెప్పగలగాలి. అంతేకాని యేసు ప్రభు మరి తెలియనట్టుగా నువ్వు ఎప్పుడు కూడా ఉండకూడదు. వాళ్ళు అన్నారు చూసారా, వాళ్ళు ఏమన్నారు? ఈ ప్రజలు నా గురించి నన్ను ఏమనుకుంటున్నారు అంటే వాళ్ళు ఏం చెప్పారమ్మా? యోహాన్ అన్నారు, కొంతమంది ఏలి అన్నారు, కొంతమంది ప్రవక్త అన్నారు. కానీ నువ్వేం చెప్పాలంటే నేను ఎవరు అని ప్రభువు నిన్ను అడుగుతున్నారు కాబట్టి నువ్వేం చెప్పాలి? దేవుని యొక్క కుమారుడు అని చెప్పాలి. మత్తయి శుభవార్త 3వ అధ్యాయం 16వ వచనం చెప్పు. బాప్తిస్మము పొంది నేటి నుండి వెంటనే వెలుపలికి వచ్చాను. అప్పుడు ఇదిగో ఆకాశము తెరవబడి దేవుని ఆత్మ పావుల రూపంలో దిగి వచ్చి తనపై నిలుచుట చూచెను. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందే ఆనందము, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందే ఆనందము. తండ్రియ పలికెను తనయుని గూర్చి నీకేమి తోచుచున్నది, క్రీస్తుని గూర్చి నీకు ఏమి తోచుచున్నది. నేను ఎవరు అని క్రీస్తు అంటే ఎవరైనా దేవుని యొక్క కుమారుడు. ఎవరు చెప్పారు ఈ మాటని? దేవుడే చెప్పాడు. దేవుడే స్వయముగా సాక్ష్యం ఇచ్చాడు. ఎప్పుడది? జ్ఞాన స్నానం పొందేటప్పుడు ఈయన నా ప్రియమైనటువంటి కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నానని తండ్రి అయినటువంటి దేవుడు యేసు ప్రభువుని గురించి చెప్పాడు. కాబట్టి యేసు ప్రభు అడుగుతున్నాడు, నేను ఎవరని అనుకున్నావు అన్నప్పుడు ఏం చెప్పాలమ్మా? నువ్వు దేవుని యొక్క కుమారుడు. ఇది నువ్వు నేను చెప్పినటువంటి మాట కాదు. ఎవరు చెప్పిన మాట? స్వయముగా దేవుడే చెప్పాడు. క్రీస్తుని గూర్చి నీకు ఏమి తోచుచున్నది. కొంచెం డబ్బింగ్ చెప్తారా మీరు కూడా? పెదాలు కదపండి. మీరు పాడుతున్నారని నేను అనుకుంటా, అవునా? అనండి. మీరు పాడుతున్నారని నేను అనుకుంటాను, ఓకేనా? క్రీస్తుని గూర్చి మీకు ఏమి తోచుచున్నది, పరుడని నరుడని పొరపడకండి, దేవుని కుమారుడు, ఈయన దేవుని కుమారుడు. నేను ఎవరు అని యేసు ప్రభు సూటిగా మనల్ని అడుగుతా ఉంటే ఈయన ఎవరంట? దేవుని యొక్క కుమారుడు. లూకా శుభవార్త 2వ అధ్యాయం 10వ వచనం చదువు. దేవదూత వారితో ఇట్లనెను, మీరు భయపడవలదు, సమస్త ప్రజలకు పరమానందమును కలిగించు శుభ సమాచారం మీకు అందించదను. ఆయన క్రీస్తు ప్రభు ఇక్కడ ఎవరు చెప్పారు ఈయన దేవుని యొక్క కుమారుడు రక్షకుడని? ఎవరు చెప్పారమ్మా? దూతలు చెప్పని.
రక్షకుడనుచు అక్షయు చాటిరి దూతలు గొల్లలకు ఈ శుభవార్తను వినియో నాటి నీకేమి తోచుచున్నది క్రీస్తుని గూర్చి మీకు ఏమి తోచుచున్నది? ఎవరు క్రీస్తు? దేవుని యొక్క ఎవరు చెప్పారు? ఇప్పుడు మీకు ముందు ఎవరు చెప్పారు? తండ్రి అయినటువంటి దేవుడు చెప్పారు. ఇప్పుడు ఎవరు చెప్పారు? ఆ రక్షకుడమ్మా, ఆయన రక్షకుడని దూతలు అక్కడ ప్రత్యక్షమయ్యి ఈయన దేవుని యొక్క కుమారుడని మనకి చెప్తున్నారు. ఇప్పుడు నిన్న ఎవరైనా మా క్రీస్తు ప్రభు ఎవరు అని అడిగితే, యేసు ప్రభు ఈ రాత్రికాల సమయంలో నీకు దర్శనములో దర్శించి, అమ్మా ఈ రోజు నువ్వు దేవాలయంకి వెళ్ళావు కదా, వాక్యాన్ని విన్నావు కదా, నా మాటలను విన్నావు కదా, నేను ఎవరనుకుంటున్నావా నిన్ను అడిగితే నువ్వేం చెప్పాలి? దేవుని యొక్క కుమారుడు అని నువ్వు సాక్ష్యం ఇవ్వాలి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మత్తయి శుభవార్త 8వ అధ్యాయం 29వ వచనం. దేవుని కుమారుడా, మాతో నీకేమి పని? సమయం ఆసన్నము కాక మునిపే మమ్ము శిక్షింపవచ్చితివా అని వారిద్దరు బిగ్గరగా కేకలు వేసిరి. ఆ సమీపముననే ఒక పెద్ద పందుల మంద మేత మేయిచుండెను. మమ్ములని ఇతని నుండి పారద్రోల తలచిన ఎడల ఆ పందుల మందలోనికి పోనిమ్ము. ఎవరది? ఎవరు? దయ్య. అవునా? మార్కు శుభవార్త 1వ అధ్యాయం 24వ వచనం. నజరేతు నివాసియగు యేసు మాతో నీకేమి పని? మమ్ము నాశనం చేయటకు వచ్చినవా? నువ్వెవరవో నేను ఎవరికి తెలుసంట? యేసు ఎవరనేటువంటి ప్రశ్నకు దయ్యాలు ఏమంటున్నాయమ్మా? నువ్వెవరో మాకు తెలుసు, కానీ ప్రజలకు తెలిసిందా? తెలియదా? దయ్యాలు అంటున్నాయి, ఏమంటున్నాయి? నువ్వెవరో మాకు తెలుసు, నువ్వు దేవుని యొక్క కుమారుడువు, నీవు దేవుని పరిశుద్ధుడవు, మా జోలికి రావదనుచు దయ్యములే గుర్తించి చాటగా నీకేమి తోచుచున్నది? క్రీస్తుని గూర్చి నీకు ఏమి తోచుచున్నది? పరుడని నరుడని పొరపడకండి, దేవుని కుమారుడు ఈయన దేవుని కుమారుడు. ఎవరైనా ఎవరు చెప్తున్నారు? ఎవరు చెప్తున్నారు? దయ్యాలు చెప్తున్నారు. అయ్యా నువ్వెవరో మాకు తెలుసు, దేవుని యొక్క కుమారుడు నీవు, కానీ మనకు తెలియట్లా. తండ్రి అయినటువంటి దేవుడు సాక్ష్యం ఇచ్చాడు, ఈయన నా ప్రియమైన కుమారుడు. తర్వాత ఎవరు చెప్పారు? దేవదూతలు చెప్పారు, గొల్లల ద్వారా వర్తమానాన్ని పంపించారు, ఈయన దేవుని యొక్క కుమారుడని, క్రీస్తు అని. తర్వాత దెయ్యాలు ఏం చెప్పని, ఈయన నువ్వెక్కడి నుంచి వచ్చావో మాకు తెలుసు, నువ్వెవరో మాకు తెలుసు, నువ్వు పరిశుద్ధుడైనటువంటి దేవుని యొక్క కుమారుడు అని చెప్పి ప్రభు అడిగినటువంటి ప్రశ్నకు జవాబు బైబిల్ గ్రంథం నుంచి మనకి లభిస్తుంది. మత్తయి శుభవార్త 16వ అధ్యాయం 15వ వచనం. నేను ఎవరినని మీరు భావించుచున్నారు? యేసు వారిని అడిగాను. అప్పుడు పేతురు, నీవు సజీవుడైన క్రీస్తువు, నిజముగా దేవుని కుమారుడు, క్రీస్తువు నీవని పేతురు పలుకగా నీకేమి తోచుచున్నది? పేతురు గారు చెప్తున్నాడు స్వయముగా. మరి నీకేమనిపిస్తుంది?
క్రీస్తుని గూర్చి పాడరా. ఇప్పుడు 4-5 సార్లు పాడాం కదా, దాని పల్లవన్నీ అందుకోండి, చరణం వద్దు. క్రీస్తుని గూర్చి మీకు ఏమి తోచు, పరుడని నరుడని పొరపడకండి, దేవుని కుమారుడు, ఈయన దేవుని కుమారుడు. ఎవరైనా మొట్టమొదటి ఎవరు చెప్పారు? గుర్తుపెట్టుకోవాలి. రెండోసారి ఎవరు చెప్పారు? మూడోసారి ఎవరు చెప్పారు? నాలుగోసారి ఎవరు చెప్పారు? మత్తయి శుభవార్త 8వ అధ్యాయం 8వ వచనాన్ని చూద్దాం. నేను పాత్రను కాను, నీవు ఒక్క మాట పలికినా చాలును, నా సేవకుడు స్వస్థత పొందును, నేను ఒక ఉద్యోగమని అధికారిగా. చాలు. ఇక్కడ ఎవరు చెప్తున్నారు చూడండి, ఎవరు చెప్తున్నారమ్మా? నిజముగా ఈయన దేవుని కుమారుడే అని సైనికులు శతాధిపతియే సాక్ష్యము ఇయ్యగా, నీకేమి తోచుచున్నది? క్రీస్తుని గూర్చి మీరు ప్రయత్నం చేయట్లా, లేకపోతే రెండోసారి మూడోసారికైనా వచ్చారు. క్రీస్తుని గూర్చి మీకు ఏమి తోచుచున్నది? ఇప్పుడు ఎవరు చెప్పారమ్మా? శతాన్ భయ, నువ్వు దేవుని యొక్క కుమారుడు, నువ్వు ఎక్కడంటే ఒక మాట పలికితే స్వస్థ వచ్చేస్తుంది. ఆయన తెలియదు నేను ఎవరిని అన్నటువంటి ప్రశ్నకు బైబిల్ గ్రంథంలో అనేకమైనటువంటి సమాధానాలు వ్రాయబడి ఉన్నాయి. యోహాను శుభవార్త 9వ అధ్యాయం 30వ వచనంలో ఆయన చెప్తున్నాడు, అందుకు వాడు నాకు దృష్టినిచ్చెను, ఆయన ఎక్కడి నుండి వచ్చెను, మీరు ఎరుగకపోవుట ఎంత ఆశ్చర్యము. ఎవరమైనా గుడ్డివాడు. ఆయన నాకు దృష్టినిచ్చాడు, చూపునిచ్చాడు. ఆయన దేవుని యొక్క కుమారుడు. ఆయన ఎక్కడ నుండి వచ్చాడో మీకు తెలియకపోవుట ఎంత ఆశ్చర్యముగా ఉందని ఈ గుడ్డివాడు చెబుతూ ఉన్నాడు. కన్నులు లేని కబోదిని చూచుచుంటిని, అందుడు పలికిన చందము చూడగా, నీకేమి తోచుచున్నది? క్రీస్తుని గూర్చి నీకు ఏమి తోచుచున్నది? పరుడని నరుడని పొరపడకండి, దేవుని కుమారుడు, ఈయన దేవుని కుమారుడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, యేసువా వందనం, యేసువా స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. క్రీస్తు ప్రభు ఒక ప్రశ్న వేశాడు శిష్యుల్ని. సరే, వాళ్ళకంటే అర్థం కాదు, నేను ఎవరో వారికి తెలియలేదు. వారు యోహాను అన్నారు, ఏలియా అన్నారు, ప్రవక్తలు అన్నారు. కానీ నన్ను గురించి మీరేమనుకుంటున్నారని యేసుప్రభు అడిగినప్పుడు పేతురు గారు చెప్పాడు. ఏమని చెప్పాడమ్మా? నీవు సజీవుడైనటువంటి దేవుని యొక్క కుమారుడు. తర్వాత దేవుడు చెప్పాడు, ఏమని చెప్పాడు? సాక్ష్యం ఇచ్చాడు, ఈయన నా ప్రియమైనటువంటి కుమారుడు. మరి దూతలు చెప్పారు, ఏం చెప్పారు వాళ్ళు? నీకొక రక్షకుడు వచ్చాడు, ఈయన దేవుడి నుండి వచ్చినటువంటి మెస్సయ్య క్రీస్తు అని చెప్పాడు. దయ్యాలు చెప్పినాయి, అయ్యా నువ్వెవరో నాకు తెలుసు, నువ్వు ఎక్కడి నుండి వచ్చావో కూడా నాకు తెలుసు అని దయ్యాలు చెప్పినాయి. శతాధిపతి చెప్పాడు, ఏమన్నాడు శతాధిపతి? అయ్యా నువ్వు దేవుడి నుండి వచ్చినటువంటి దేవుని యొక్క కుమారుడవు, నువ్వు ఇక్కడ నుండి ఒక మాట పలికితే చాలన్నాడు. గుడ్డివాడు చెప్పాడు, ఆయన ఎక్కడి నుండి వచ్చాడు మీరు తెలుసుకోకపోవట ఎంత ఆశ్చర్యమని గుడ్డివాడు చెప్పాడు. ఇప్పుడు
ప్రభు నిన్ను అడిగితే నువ్వేం చెప్తావు? నేనెవరని అనుకున్నావు అనే ప్రశ్న దేవుడు నీకు యేసు ప్రభు అడిగితే నువ్వేం చెప్తావమ్మా? దేవుని యొక్క కుమారుడని నువ్వు ధైర్యముగా చక్కగా చెప్పగలగాలి. అదే ఈ రోజు ప్రభు అడుగుతున్నాడు. ఈ విషయాన్ని నీకు తెలియజేసింది ఎవరంటే, ఈ విషయాన్ని నీకు తెలియజేసింది ఎవరమ్మా? నీ తెలివితేటలు కాదు, నీ ఆలోచన కాదు, నీ శరీర రక్త మాంసాలు కాదు. తెలియజేసింది నీ రక్త మాంసాలు, నీ తెలివితేటలు కాదు. ఎవరు చెప్పాలది? పరిశుద్ధాత్మ దేవుడు నీకు తెలియజేశాడు. నా తండ్రి ఆజ్ఞ చేతై నువ్వు చెప్పగలిగావు నేను క్రీస్తు అని చెప్పి ప్రభు మనకి తెలియజేస్తున్నాడు. లూకా శుభవార్త 1వ అధ్యాయం 32వ వచనం ఒకసారి చూద్దాం. లూకా శుభవార్త 1వ అధ్యాయం 32వ వచనం. మహోన్నతుని కుమారుడని పిలువబడును ప్రభువుకు దేవుడు. చాలు, ఆ ప్రశ్నకు మనకు ఆన్సర్ వచ్చేసింది. మన పరీక్షలో రాస్తున్నాం అనుకోండి, నీ పేరు ఏమిటి అనే ప్రశ్న వచ్చింది అనుకోండి, పురుషోత్తపట్నం అని రాసాం. తప్ప రైటా? అది తప్ప రైటా అన్న ప్రశ్న ఏంటంటే నీ పేరు ఏమిటి అని ఏం రాయాలి? అక్కడ పేరు రాయాలి. పురుషోత్తపట్నం అని రాసాం. తప్ప రైటా? తప్పు. అందుకనే ఇక్కడ నేను ఎవరనుకొనుచున్నావు అని ప్రభు అడిగినప్పుడు దానికి సూటిగా మనం సమాధానం చెప్పాలి. సూటిగా ఏంటంట? చదవమని 32 మహోన్నతుడైన దేవుని యొక్క కుమారుడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. నేను ఎవరిని కొనుచున్నావనంటే అయాను మహోన్నతుడైనటువంటి దేవుని యొక్క కుమారుడు అని మరి గాబ్రియేలు దూత మరియమ్మ గారితో పుట్టబోయేటువంటి కుమారుడు గురించి మాట్లాడినటువంటి సందర్భంలో యేసుక్రీస్తు ప్రభు దేవుని యొక్క కుమారుడని తెలియజేయబడుతుంది. యోహాను శుభవార్త 1వ అధ్యాయం 33వ వచనం. నేను ఆయనను ఎరుగగలిగితిని, కానీ వీటితో బాప్తిస్మం ఇచ్చుటకు నన్ను పంపిన ప్రభువు నీవు ఎవరిపై ఆత్మ దిగి వచ్చి ఉండుటను చూచెదవో ఆయనే పవిత్రాత్మ జ్ఞానస్థానం ఇచ్చువాడు అని నాతో చెప్పాను. ఎవరన్నారు ఈ మాటని? ఈ మాట ఎవరన్నారు? యోహాను గారు అంటున్నారు. బాప్తిస్మా యోహాను గారు చెప్తున్నారు. ఏమని చెప్తున్నారమ్మా? మన చదువు. నేను అయా నువ్వు నీటితో బాప్తిస్మం ఇవ్వడానికి వెళ్తున్నావు కదా, నువ్వు నీటితో బాప్తిస్మం ఇవ్వక్కడ. నువ్వు బాప్తిస్మం ఇచ్చేటప్పుడు ఎవరి మీద అయితే ఆకాశము తెరవబడి పవిత్రాత్మ పావులు రూపులు వచ్చి వారుతూ ఉందో ఆయనే దేవుని యొక్క కుమారుడు, నా ప్రియమైనటువంటి కుమారుడు ఆయనని ఆయన నాతో చెప్పాను అని యోహాను గారు సెలవిస్తూ ఉన్నారు. కాబట్టి యోహాను గారు చెప్పినటువంటి మాటను బట్టి క్రీస్తు ప్రభువు ఎవరు, నేను ఎవరనుకొనుచున్నారు? మీరు ఎవరనుకుంటున్నారు? దేవుని యొక్క దేవుడు నాతో చెప్పాడయ్యా అని చెప్పి యోహాను గారు చెప్తున్నారు. నువ్వు జ్ఞాన స్నానం ఇచ్చేటప్పుడు ఎవరి మీద పావురం వాడుతుందో ఆయనే దేవుని యొక్క కుమారుడని దేవుడు నాతో చెప్పాడు. ఎవరి మీద వాడింది పావురం? యేసు ప్రభు మీద వాలింది కదా. యేసు ప్రభు లైన్ లో ఉంచున్నాడు. లైన్ లో ఉంచిన వరుసగా వస్తా ఉండగా ఏమైందమ్మా? ఆకాశము తెరవబడి ఆ యొక్క పావురము ప్రభు మీదకి వాలింది. అవునా? కాబట్టి ఈయన దేవుని యొక్క కుమారుడు. యోహాను శుభవార్త 5వ అధ్యాయం 18వ వచనం. ఇది వినిన యూదులు ఆయనను చంపుటకు ఎక్కువగా ప్రయత్నించారు. దేనిని విని? చదువు 5:18. ఇది వినిన ఏది విన్నారు వాళ్ళు? ముందే అన్నారు చూడు. ఏమన్నారమ్మా? యేసు ప్రభు ఏమంటున్నాడు?
దాని ముందు వచ్చిన చదువు. అటు తరువాత యేసు దేవాలయంలో వారిని చూచి, ఇదిగో నీవు స్వస్థమైతివి, నీకు మరింత కీడు కలుగుటకు. 17వ వచనం చదువు. యేసు వారితో, నా తండ్రి ఇప్పటికి పని చేయుచున్నాడు, నేనును చేయుచున్నాను అని చెప్పాను. యేసు ప్రభు ఏం చెప్పాడో తెలుసు అక్కడ ఆ మాటలో? యేసు దేవుడు నా తండ్రి అని చెప్పాడు. ఏమని చెప్పాడమ్మా? దేవుడు నా సొంత తండ్రి అని చెప్పాడు. అది విని ఆ యొక్క యూదులందరూ కూడా యేసు ప్రభు మీద కోపడ్డారు. అంటే యేసు నా తండ్రి అన్నాడంటే యేసు ప్రభు తండ్రి దేవునికి ఏమవుతాడు? కుమారుడు అవుతాడు. నేనెవరనుకొనుచున్నారు అని యేసు ప్రభు అడిగినటువంటి ప్రశ్నకు జవాబు ఇక్కడ మనకు దొరుకుతా ఉంది. నా తండ్రి అని చెప్తున్నాడు. కాబట్టి యేసు ప్రభు దేవుని యొక్క కుమారుడై ఉన్నాడని వాక్యం మనకి రోజు తెలియజేస్తాం. ఇంకొక వాక్యం చూడండి. హెబ్రీయులకు రాసిన లేఖ 1వ అధ్యాయము 5వ వచనం. నీవు నా కుమారుడు, నేను నీ తండ్రినైతిని అని దేవుడు దూతలు ఎవరితోనైనా పలికి ఉండెనా. గమనించండి, ఇక్కడ ఈ గ్రంథాన్ని మనం పరిశీలించినప్పుడు దేవదూతలతో ఎవరితోనైనా దేవుడు ఈ మాట పలికాడా? ఒక ప్రభువుని, క్రీస్తు ప్రభువుని తప్ప. ఈయన నా ప్రియమైనటువంటి కుమారుడు, నేను ఇతనిని కని ఉన్నాను, ఈయనంటే నాకు ఇష్టము, ఈయన నా ప్రియమైన కుమారుడు అని చెప్పి యేసు ప్రభు ఎడల మాట్లాడినట్టు సందర్భం ఇంకా ఏ దూతలతైనా ఈ విధముగా మాట్లాడినా అని వ్రాయబడి ఉంది అక్కడ. కాబట్టి దేవుడు, యావే దేవుడు, తండ్రి అయినటువంటి దేవుడు ఏ దేవదూతలతో కూడా ఈ మాట అనలేదు. కేవలము యేసు ప్రభుని మాత్రమే ఈయన నా ప్రియమైనటువంటి కుమారుడు అని సెలవిస్తున్నట్లు ఈ యొక్క హెబ్రీయుల లేఖ మనకి తెలియజేస్తాము. కాబట్టి యేసు ప్రభు ఎవరు? దేవుని యొక్క కుమారుడు. లూకా శుభవార్తలో కూడా రాయబడింది. లూకా శుభవార్త 2వ అధ్యాయం 49వ వచనాన్ని ఒకసారి మనం ధ్యానం చేద్దాం. ఎలా వెతికితిరి? నేను నా తండ్రి పని మీద ఉండవలేదని మీకు తెలియదా? ఎవరు మాట్లాడారు ఈ మాటని? యేసు ప్రభు. యేసు ప్రభుకి ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి అప్పుడు? 12 సంవత్సరాల వయసు. అప్పుడు ఆయన 3 రోజుల పాటు ఎక్కడ ఉన్నాడు? దేవాలయంలో ఉన్నాడు. ఇంటికి వెళ్ళలేదు. అప్పుడు మరియమ్మ, యోసేపులు అయ్యో కుమారుడు కనబడలేదని అనేక ప్రాంతాలు ఎత్తుకుతూ ఉంటే ఎక్కడున్నాడు ఆయన? దేవాలయంలో ఉన్నాడు. అప్పుడు అయ్యా నువ్వు కనీసం మాట కూడా చెప్పలేదు, 3 రోజులు ఇంటికి రాలేదు, నువ్వు ఇక్కడే ఉన్నావు అని అంటే యేసు ప్రభు పలికినటువంటి మాటని మనం ఇప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి. యేసు ప్రభు వేసినటువంటి ప్రశ్నకు జవాబు మనకి ఇక్కడే దొరుకుతా ఉంది. అప్పుడు ఏం చెప్పాడు ఆయన సమాధానము? ఏం చెప్పాడు ఆయన? యేసు మరియమ్మను యోసేపులతో ముందుది 49 వచ్చి మీరు నా కొరకు ఎందుకు వెతుకుచున్నారు? నేను నా తండ్రి పని మీద ఏ పని మీద ఉన్నాడంట? నా తండ్రి పని మీద ఉన్నానని మరియమ్మకు యోసేపుకి చెప్పాడు. ఎవరు? కాబట్టి నా తండ్రి పని మీద ఉన్నాను అంటే ఆ తండ్రికి ఈయనేమవుతాడు? కుమారుడు అవుతాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. కాబట్టి యేసు ప్రభు ఎవరు అని చెప్తే ఏం చెప్పాలమ్మా? ఆయన దేవుని యొక్క కుమారుడు. సరిపోద్యా? ఉదాహరణ ఇంకా బైబిల్ కదా, ఇంకా కావాలా? మత్తయి మార్కు శుభవార్తలో రాశారు కదా. ఈ రోజు సువిశేషంలో 8వ అధ్యాయంలో 29వ వచనంలో పేతురు గారు చెప్పినటువంటి మాట ఏంటో మరి? నీవు క్రీస్తువు. ఏమని చెప్పాడు? శిష్యులందరి తరపున, అపోస్తలులందరి తరపున నీవు క్రీస్తువయ్యా,
మేము విశ్వసిస్తున్నాము. క్రీస్తు అనగా అభిషేకించబడినటువంటి వ్యక్తివి, నువ్వు మెస్సయ్యావు అని చెప్పి ఆయన పలికాడు. కాబట్టి ఈరోజు మనం ఈ వాక్యాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడికి వెళ్ళినా, ఎప్పుడు అడిగినా, ఎవరు అడిగినా, యేసు ప్రభువే స్వయంగా అడిగినా నేనెవరని మీరు భావించుచున్నారు అని ఏం చెప్పాలి? దేవుని కుమారుడు, నువ్వు క్రీస్తువు అనేటువంటి సమాధానాన్ని మనం చెప్పగలిగినటువంటి విశ్వాసంలో మనము జీవించాలి. ఈ లోకం మారినా, ఈ సృష్టి మారినా, మీరు ఈ పాట పాడాల్సింది తప్పదు. అదే నా కనుకే. ఈ లోకం మారినా, ఈ సృష్టి మారినా, ఈ లోకం మారినా, ఈ సృష్టి మారినా, ఈ లోకం మారినా, ఈ సృష్టి మారినా, మారడు నా యేసయ్య ఎప్పటికీ, మరువడు నా యేసయ్య ఎన్నటికీ. మారడు నా యేసయ్య ఎప్పటికీ, మరువడు నా యేసయ్య ఎన్నటికీ. ఈ లోకం మారినా, ఈ సృష్టి మారినా, ఈ లోకం మారినా, ఈ సృష్టి మారినా, మారడు నా యేసయ్య ఎప్పటికీ, మరువడు నా యేసయ్య ఎన్నటికీ. నా తల్లి మరచిన, నా తండ్రి విడిచిన, నా తల్లి మరచిన, నా తండ్రి మరచిన, మరువడు నా యేసయ్య ఎప్పటికీ, విడువడు నా యేసయ్య ఎన్నటికీ. మరువడు నా యేసయ్య ఎప్పటికీ, విడువడు నా యేసయ్య ఎప్పటికీ. ఆయనే నా ప్రభువు, ఆయనే యేసుక్రీస్తు, ఆయనే నా ప్రభువు, ఆయనే యేసుక్రీస్తు. ఈ లోకం మారినా, ఈ లోకం మారినా, ఈ సృష్టి మారినా, మారడు నా యేసయ్య ఎప్పటికీ, మరువడు నా యేసయ్య ఎన్నటికీ. చీకటిలో ఉన్న నా జీవితములోనికి వెలుగుగా ఆయనే ప్రవేశించెను. చీకటిలో ఉన్న నా జీవితములోనికి వెలుగుగా ఆయనే ప్రవేశించెను. చీకటిలో ఉన్న నా జీవితములోనికి వెలుగుగా ఆయనే ప్రవేశించెను. ఆయనే నా ప్రభువు, ఆయనే యేసుక్రీస్తు, ఆయనే నా ప్రభువు, ఆయనే యేసుక్రీస్తు. పేతురు గారు ఏమన్నారమ్మా? నీవు సజీవుడైన క్రీస్తు, ఆయనే క్రీస్తు, ఆయనే అభిషిక్తుడు, ఆయనే మెస్సయ్య, నేనెవరనుకొనుచున్నావు అని ప్రభువు మిమ్మల్ని అడిగినటువంటి ప్రశ్నకు సమాధానము ఏమిటమా? నీవు దేవుని యొక్క కుమారుడు అని మనం సమాధానం చెప్పగలిగాం. ఇంకా ప్రభువుని మనము అనుభవంలోకి తెచ్చుకోవాలి. ప్రభువుని మనము అనుభవంలోకి తెచ్చుకోవాలి. ఎందుకంటే క్రీస్తు ప్రభువుని తన వ్యక్తిగత జీవితంలోనికి క్రీస్తు ఎవరు అని గ్రహించి వారు పలికినటువంటి మాటలను మనం జ్ఞాపకం చేసుకోవాలి. నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ సంఘములో
నువ్వు పొందినటువంటి అనుభవం చేత. ఎవరితో అనుభవమో? యేసు ప్రభువుతో నువ్వు పెంపొందించుకున్నటువంటి అనుభవాన్ని బట్టి నువ్వు ఎప్పుడైనా ఏమైనా మాట్లాడావా? నీకు ఒక వ్యక్తితో ఒక అనుబంధం ఉందనుకోండి, ఆ వ్యక్తిని గురించి నువ్వు మాట్లాడతావు. ఈయన చాలా మంచోడండి, ఈయన చాలా చక్కగా మాట్లాడతాడండి, మరి ఈయనంటే నాకు చాలా ఇష్టం అండి అని చెప్తావు. ఎప్పుడు చెప్పగలుగుతావు ఆ మాటలు? నువ్వు ఆ వ్యక్తితో నీకు పరిచయం ఉన్నప్పుడు, ఆ వ్యక్తితో నీకు సంబంధం ఉన్నప్పుడు, ఆ వ్యక్తితో చక్కగా నీకు ప్రతినిత్యము కూడా ఆయనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు, నువ్వు ఆయన మాటలను బట్టి, నడవడికను బట్టి, నువ్వు చక్కగా ఆ వ్యక్తితో అనుబంధాన్ని బట్టి నువ్వేం చెప్తావమ్మా? ఆయన ఎవరో, ఆయనలో ఏముందో నువ్వు చెప్పగలుగుతావు. అవునా? క్రీస్తులో ఏముందమ్మా? క్రీస్తు ఎవరు అన్నదానికి మీరు సమాధానం చెప్పారు కదా, తెలిసింది కదా. ఆయనలో ఏముంది? కీర్తనకారుడు 34వ అధ్యాయము 8వ వచనాన్ని ఒకసారి చూస్తే ఆయనలో ఏముందో మనకు తెలుసు. పరిశీలించు చూడుడు ప్రభు ఎంత మంచివాడు. ఏమన్నట ప్రభువులో? మంచివాడంట. మంచితనం ఉంది ప్రభువులో. ఏముందంట? మంచితనం ఉంది. మంచితనం అంటే ఏంటమ్మా? చెప్పేసాక మంచితనం ఉందన్న. మంచితనం అంటే ఏంటి? ప్రేమ, జాలి, కనికరము, దయ, ఇవన్నీ ఉన్నటువంటి వ్యక్తిని ఏమంటారు? మంచివాడు అంటారు. కాబట్టి ప్రభు ఎంత మంచివారో పరిశీలించి చూడుడు, అది నీకే. ప్రభు ఎంత మంచివారో చవి చూచి తెలుసుకో మనసా. ప్రభు ఎంత మంచివారో చవి చూచి తెలుసుకో మనసా. చవి చూచి అంటే చవి అంటే చవి, చెవి కాదు. చవి చూసి అంటే రుచి చూసి. రుచి చూడాలి నువ్వు ప్రభువుని. రుచి చూస్తే ఆయన ఎంత మంచివాడో నీకే తెలుస్తుంది. ప్రభువులో ఏముంది? వాక్యం చెప్తుంది పరిశీలించి చూడుడు. పరిశీలించి చూస్తేనే అది నీకు. బంగారం కొనడానికి వెళ్ళావనుకోండి, నువ్వు బంగారం కొనడానికి వెళ్ళావు, అయ్యా ఒక 10,000 రూపాయల బంగారం అనేస్తావు, పొట్ల కట్టించేది వచ్చేస్తావా? ఏం చేస్తావు? దాన్ని పరిశీలించి చూస్తావు. ఎలా పరిశీలిస్తావు? 22నా 24 కేడియమ్మా, దొంగ బంగారమా, ఇది మంచిదా కాదు, ఒక రాయి మీద గీత గీసి ఆడు మళ్ళీ ముద్ర వేసి అన్ని చేసి చూపిస్తాడు. అప్పుడు నువ్వు పరిశీలించి. బట్టలు కొట్టడానికి వెళ్ళావు, చీర కొట్టడానికి వెళ్ళావు, ఎలా కొంటావు చీరని? అయ్యా ఒక 2 చీరలు ఏం తీసుకుని వచ్చేస్తావా? చీరలు ఎలా కొంటారు స్త్రీలు? ఒక చీర కొనాలి అంటే 99 చీరలను విప్పాలి అక్కడ. షాప్ వాడు కూడా అలవాటు అయిపోతాడు పాపం, చాలా ఓడిపడాలి. ఒక్క చీర కొనాలి అంటే వాడు 100 చీరలు వేస్తే అన్నిటినీ విప్పుతారు, ఏది వదలరు. అన్ని విప్పి ఒకటి మాత్రమే కొంటాం. దానికి మళ్ళీ ఆ ఒక్కదానికి ఎన్ని చూస్తావమ్మా? అంచు, బోర్డర్, పువ్వులు, పైకేముంది, కిందకేముంది, మళ్ళీ ఎక్కడన్నా డ్యామేజ్లు ఉన్నాయా? పరిశీలించు చూడు. ప్రభువును అలా పరిశీలించావు ఎప్పుడన్నా? అందుకనే చెప్తుంది కీర్తనకారుడు చెప్తున్నాడు, పరిశీలించు చూడు ప్రభు ఎంత మంచివాడో నీకే తెలుస్తుంది. ఆయనలో మంచితనం. అందుకనే క్రీస్తు ప్రభువు తన వ్యక్తిగత జీవితంలోనికి ఒక అనుభవంలోనికి రావాలి. నీకు పరిశీలించు చూడు క్రీస్తు ఎవరనేది. పేతురు గారు ఆయన అనుభవంతో చెప్పాడు అన్నమాట, సొంత అనుభవంతో. ఏం చెప్పాడు? ఈరోజు సువిశేషంలో నీవు క్రీస్తు అయ్యా,
ఎలా చెప్పాడు ఆ మాటని అంటే, ఆయనతో పాటు తిరుగుతూ ఉన్నాడు, ఆయన చేసిన అద్భుతాలు చూశాడు, ఆయన పెట్టినటువంటి ఆహారం తిన్నాడు, ఆయన ప్రక్కనే కూర్చున్నాడు, ఆయన ప్రార్థన జీవితాన్ని చూశాడు, ఒంటరిగా ప్రార్థన చేసే విధానాన్ని చూశాడు, ఆయన మాట్లాడే మాటలు చూశాడు, ప్రజలతో ఆయన మాట్లాడే మాటలు, వ్యాధులు, బాధలు, అనేక మంది ప్రజలు వస్తూ ఉంటే వారిని ఓదార్చాడు. దాన్ని చూసి ఆ సొంత అనుభవముతో పేతురు పలికినటువంటి మాట, నువ్వు క్రీస్తువయ్యా, నువ్వు అభిషిక్తుడు అయ్యా అని చెప్పి పేతురు గారు చెప్పాడు. అలాంటి అనుభవంలోనికి నువ్వు రావాలి, క్రీస్తులోని అనుభవంలోనికి నువ్వు రావాలి. క్రీస్తు నీకు చేసిన మేలులను బట్టి, క్రీస్తు నీకు చేసినటువంటి ఉపకారములను బట్టి, క్రీస్తు నీకు ఇచ్చినటువంటి దీవెనలను బట్టి, క్రీస్తు నీకు ఇచ్చినటువంటి పాడి పంటలను బట్టి, క్రీస్తు నిన్ను ఆశీర్వదించిన విధానాన్ని బట్టి నువ్వు ప్రభువుని ఏమనాలి, నువ్వు క్రీస్తువయ్యా, నువ్వు అభిషిక్తుడువయ్యా, ఒక అనుభవం రావాలి. ఈరోజు ప్రభు ప్రశ్నించాడు అదే. యోహాను శుభవార్త 20వ అధ్యాయం 21వ వచనంలో ఒక వ్యక్తి ఉన్నాడు. మీకు శాంతి కలుగును గాక, పవిత్రాత్మను పొందుడు, అవి క్షమింపబడును. అది కాకుండా ఇంకోటి చూడమా, 28వ వచనం చదువు. అప్పుడు తోమా, నా ప్రభు, నా దేవా అని పలికాడు. చాలు, తోమా గారు పలికిన మాటని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆ స్థానంలో నువ్వు ఉంటే నువ్వు ఎప్పుడైనా నా ప్రభువా, నా దేవా అని నువ్వు ఎప్పుడన్నా అన్నావా? ఆయన ఎందుకు అన్నాడు ఆ మాటని? ఆయన ముందు నమ్మలేదు, తరువాత నమ్మాడు. కాబట్టి అయ్యా, నువ్వు నిజంగా దేవుని యొక్క కుమారుడు, నేను విశ్వసిస్తున్నాను, నా దేవా, నా ప్రభువా అని తన వ్యక్తిగత అనుభవంలోకి తెచ్చుకున్నాడు, అనుభవించాడు. ముందు నమ్మనటువంటి వ్యక్తి ఏం చేశాడు? ఆ యొక్క చీలగంటలో వేలు పెట్టిన తర్వాత చూసి నమ్మి ప్రత్యక్షంగా ప్రభు యొక్క దర్శనాన్ని పొందిన తర్వాత ఆయన స్వయం అనుభవంతో ఆయన ఏమంటున్నాడమ్మా, నా దేవా, నా ప్రభువా. అలాంటి అనుభవం మన కుటుంబంలో ఉండాలి, అలాంటి అనుభవము మన వ్యక్తిగత జీవితంలో ఉండాలి, అలాంటి అనుభవము మన సంఘములో ఉండాలి. అలాంటి అనుభవముతో ఎప్పుడు కూడా ప్రభు నీకు చేసినటువంటి మేలులను బట్టి, నీకు ఇచ్చినటువంటి ఆరోగ్యమును బట్టి నువ్వేం చేయాలి? ప్రభుని అనుభవంలోకి తెచ్చుకోవాలి. నా దేవా, నా ప్రభువా. తోమాని జ్ఞాపకం చేసుకోవాలి. అవిశ్వాసిని కాక. చాలు. యోహాను శుభవార్త 20వ అధ్యాయం 16వ వచనం సార్ చూద్దాం. ఆయన వంక తిరిగి రబూని అని పిలిచాను, అనగా బోధకుడా అని అర్థం. చాలు. ఎవరిక్కడ? మగ్దలైన మరియా. ఈ మగ్దలైన మరియా ప్రభువుతో ఒక అనుభవాన్ని పొందింది. మగ్దలైన మరియాకి 7 దయ్యాలు బట్టి పీడించబడుతుందని లేఖనాలు చెప్తా ఉన్నాయి. ఆమె ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత ఆ యొక్క పిశాచి పీడితాలన్నీ కూడా విడుదల కలిగిన తర్వాత ఆ మగ్దలైన మరియా ప్రభువుని వెంబడిస్తూ ఉందని గ్రంథంలో చక్కగా రాయబడి ఉంది. ప్రభువుని వెంట పెట్టుకొని ఉంది. ప్రభు చనిపోయిన తర్వాత సమాధిలో ఉంచిన తర్వాత 3వ నాడు తిరిగి లేస్తాడన్నప్పుడు ఈ సమాధి దగ్గరికి వచ్చినప్పుడు అప్పుడే ఇది జరిగింది. ప్రభువుని ఒక అనుభవంలోకి తెచ్చుకుందాన్ని. అక్కడ ఏమని అడుగుతుందమ్మా? అక్కడికి వచ్చి యేసు గారు ఆ మగ్దలేనా మరి మాట్లాడిన మాటలు అక్కడికి వచ్చినప్పుడు ఒక తోటమాలి ఉన్నాడు. అక్కడ తోటమాలి అనుకుంది. అయితే అక్కడికి వచ్చి యేసు ప్రభు సమాధిలోంచి తిరిగి లేచిన తర్వాత అక్కడ నిలబడి ఉన్నాడు. ఆయన దివ్య రూపాన్ని పొందాడు. అక్కడికి వచ్చిన తర్వాత ఆ మగ్దలేన మరియా ఆయన అడుగుతుంది,
ఎవరు అడుగుతుంది? యేసు ప్రభువునే అడుగుతుంది స్వయముగా. ఏమని అడుగుతుందమ్మా ఆమె? అయ్యా, నీవు ఆయనను తీసుకుని వెళ్ళిన ఎడల ఆయనను ఎక్కడ ఉంచుతురో చెప్పుము. ఎందుకు? ఏమికి అవసరమా? ఈ మగ్దలేనా మరియకు అవసరమా? చనిపోయినటువంటి యేసు ప్రభు మగ్దలేనా మరియకు అవసరమా? కానీ ప్రభుకి ఆమెకు ఉన్నటువంటి వ్యక్తిగత అనుబంధం, ఒక అనుభవం. ప్రభుతో నేను కలిసి నడిచినప్పుడు, ప్రభుతో కలిసి నేను సహవాసం చేసినప్పుడు నా వ్యాధులు, బాధలు, నా రుగ్మతలు అన్నీ కూడా పోయి నేను ప్రభువుని వెంబడిస్తూ ఉన్నానని ప్రభు మీద ఉన్నటువంటి ప్రేమను బట్టి ఆ యొక్క ప్రభు దగ్గరికి వచ్చి, అయా నా ప్రభు నాకు కావాలి ఆమె పలికిన ఆ వ్యక్తిగత అనుభవము నీలో ఉందా? దేవుని యొక్క కుమారుడైనప్పుడు ప్రభువులో ఉన్నటువంటి ఆ యొక్క బంధాన్ని బట్టి ఆమె ప్రభు కోసం వెతుకుతా ఉంది. దేవుడు నీకు చేసిన మేలును బట్టి, దేవుడు నీకు ఇచ్చినటువంటి వసతిని బట్టి నువ్వు ప్రభువును వెతుకుతూ ఉన్నావా? ప్రభు దగ్గరికి వస్తూ ఉన్నావా? దేవుడు నిన్ను దీవించిన దానిని బట్టి, దేవుడు నిన్ను ఆశీర్వదించిన దానిని బట్టి నువ్వు ప్రభువుని వెతుకుతూ ఉన్నావా? ఆమె వెతుకుతూ అక్కడికి వచ్చినప్పుడు ప్రభు ఏమన్నాడమ్మా? రబూని అని పిలిచాడు. ఆ భాషలో ఏమని పిలిచాడు? బోధకుడా అని అర్థం అన్న. అప్పుడు వెంటనే మరియా ఆ స్వరమును గుర్తుపట్టి ప్రభు అని చెప్పి కౌగలించుకోపోయింది, కాళ్ళ మీద పడబోయింది. అప్పుడు అది తాకటానికి వీలు లేనటువంటి దివ్య శరీరముతో ప్రభు ఉన్నారు అక్కడ. కాబట్టి మగ్దలా మరియా లాంటి వ్యక్తిగత అనుభవంలోనికి నువ్వు వెళ్ళాలని ఈరోజు ప్రభు మనకి తన వాక్కు ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు. చూడండి, వాక్యం మనం చూద్దాం. యోహాను సువార్త 11వ అధ్యాయము 27వ వచనం. ఎవరి మాట అంది? ఎత్తకండి, ముందో పైన కింద ఉండదు. ఎత్తకండి. ఎవరమ్మా? మార్త, మరియా, మార్త, ఇంకోళ్ళు ఎవరు? లాజర్. మరియా, నోరిప్పండి. ఇంటికాడ మొక్కుకొని వచ్చారా? గుళ్ళోకి వెళ్ళిన తర్వాత నోరు మాత్రం ఇప్పునని మొక్కుకున్నారా? మరియా, మరియమ్మ, మార్తమ్మ, లాజర్, వీళ్ళ ముగ్గురు కూడా ఏ ఊరిలో ఉన్నారమ్మా? ఎక్కడమ్మా? బెతాని అయినటువంటి ఊరిలో ఉన్నారు. యేసు ప్రభుకి బాగా ఇష్టమైనటువంటి కుటుంబం, దేవుని బాగా ప్రేమించేటువంటి వారు. యేసు ప్రభు ఆ మార్గంలో ఎప్పుడు వెళ్ళినా సరే వారింటికి వెళ్ళి సేద తీర్చుకుని మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళేవారట. బాగా ఇష్టమైనటువంటి కుటుంబము మరియా, మార్త, ఆ యొక్క లాజరు కుటుంబం. అయితే లాజరు చనిపోయాడు కదా. చనిపోయిన తర్వాత ఆ టైంలో యేసు ప్రభు అక్కడ లేడు. ఆ తర్వాత ప్రభువుని పిలుద్దామని ప్రయత్నం చేశారు వాడు. చేస్తే మరి అప్పుడు సెల్ ఫోన్లు లేవు కదా. ప్రభువు నడుచుకుంటూ ఎక్కడున్నారో సువార్తలో ప్రభు ఒకరోజు చూశారు, రాలేదు. 2 రోజులు చూశారు, రాలేదు. 3 రోజులు చూశారు, రాలేదు. ఇక శరీరం అంతా అక్కడ కుళ్ళిపోతుంది కాబట్టి 4వ రోజు ఏం చేశారమ్మా? సమాధి చేశారు. ఈ వార్త ఆ నోట విని ఎక్కడికి వెళ్ళింది? యేసు ప్రభు దగ్గరికి వెళ్ళింది. అయ్యో, మరియ మార్తల యొక్క సహోదరుడు లాజరు చనిపోయాడా అని హుటాహుటిన తన కార్యక్రమాలన్నీ కూడా పక్కన పెట్టుకుని యేసు ప్రభు అక్కడికి వచ్చాడు. వస్తూ ఉన్నప్పుడు యేసు వచ్చుచున్నాడని ఇచ్చట ఉండినను చాలు. ఎవరు వస్తున్నారమ్మా? వచ్చుచున్నాడని ఎవరు? మరి మన పరిస్థితి 7 గంటలకు గంట కొట్టాం. 7
7:30 అయింది, 8 అయింది. ఇవాళ ఎవరు వస్తున్నారు? ఆదివారం నాడు ఎవరు వస్తారు? ప్రభు పిలుపు వస్తుంది. మనకి గంట కొట్టారు, మైక్ పెట్టారు. 8 అయింది, 8:10 అయింది. ఇంకా లాభం లేదని మీ అందరం మొదలు పెట్టేశాను. వచ్చుచున్నాడు యేసు, వచ్చుచున్నాడు, వచ్చుచున్నాడు యేసు, వచ్చుచున్నాడు. హృదయమా సంతసించుమా, హృదయమా సంతసించుమా. సంతసించమండి అలా సంతలోకి తెలిసించుకోవాలా? అవునా? యేసు వచ్చుచున్నాడంటే ఏం చేయాలి? ఆనందం. గంట కొట్టారనగానే ఏం చేయాలి? బెలబెల బెలబెల రావాలి. బెల్లం పట్టుకుని కాదు, రావాలి. నీరసించిపోతున్నారు. వచ్చుచున్నాడు యేసు, వచ్చుచున్నాడు, వచ్చుచున్నాడు యేసు, వచ్చుచున్నాడు. హృదయమా సంతసించుమా, తట్టుచున్నాడు తలుపు, తట్టుచున్నాడు, తట్టుచున్నాడు తలుపు, తట్టుచున్నాడు. హృదయమా తలుపు తెయ్యుమా, హృదయమా తలుపు తెయ్యుమా. వచ్చుచున్నాడు యేసు, వచ్చుచున్నాడు, వచ్చుచున్నాడు, నడుచుచున్నాడు యేసు, నడుచుచున్నాడు, నడుచుచున్నాడు యేసు, నడుచుచున్నాడు. హృదయమా అడుగు చూడుమా, హృదయమా అడుగు చూడుమా. వచ్చుచున్నాడు యేసు, వచ్చుచున్నాడు, వచ్చుచున్నాడు యేసు, వచ్చుచున్నాడు. పిలుచుచున్నాడు యేసు, పిలుచుచున్నాడు, పిలుచుచున్నాడు. హృదయమా పరుగు తీయుమా, హృదయమా పరుగు తీయుమా. వచ్చుచున్నాడు యేసు, వచ్చుచున్నాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఎవరు వస్తున్నారమ్మా? ఏ ఊరు వస్తున్నాడు? బెతానియా అనేటువంటి ఊరికి వస్తున్నారు. ఎవరు చూశారు? మార్తమ్మ మరియలు చూశారు. చూసి బోర్న విలపిస్తూ ఉన్నారు. విలపిస్తూ అనుభవంలోనికి వచ్చారు. ఆయనతో ఎక్కువ పరిచయం ఉంది, వారి కుటుంబానికి ఎక్కువ పరిచయం ఉంది, ఆ సంఘంతో ఎక్కువ పరిచయం ఉంది. యేసయ్య అక్కడికి రాగానే ఆమె ఏడుస్తూ ఉంది. ఏడుస్తూ ఉంది ఏమంటుంది? మా సహోదరుని ఎక్కడ పెట్టారు? అయ్యా చాలా రోజులు అయిపోయింది, ఇంకా శవమో వెళ్ళిపోతుంది, ఇంకా కుదరదనంటే అప్పుడు ఏమంటున్నాడు ఆయన? ఏమంటున్నాడు? యేసు ప్రభు అన్నాడు, ఏమన్నాడు? వాక్యంలో చదువు. చదివే భాస్కర్. అందుకు మార్తమ్మ, అంతిమ దినమున పునరుత్థానమందు అతడు మరలా లేచునని నేను ఎరుగుదును అని పలికెను. అప్పుడు యేసు, నేనే పునరుత్థానం. 27 చదువు. అవును ప్రభు, లోకమును అవతరించునున్న దేవుని కుమారుడైనటువంటి క్రీస్తువు నీవే అని మార్త సెలవిచ్చింది. తన సహోదరుని లేపిన తర్వాత ఇప్పుడు లేస్తాడు ఆయన. నాకు తెలుసు పునరుద్ధానంలో లేస్తాడని చెప్పేసాడు. అప్పుడు కాదు, ఇప్పుడే నీ సహోదరుని నేను లేపుతానని. లాజరు నువ్వు బయటికి రానప్పుడు ఆమె పలికినటువంటి ఆ అనుభవంతో మేలు పొందినటువంటి ఆ మార్త, సహాయం పొందినటువంటి ఆ మార్త, తన సహోదరుని సజీవుగా లేపినటువంటి ఆ క్రీస్తు ప్రభు ఎడల తన అనుభవంలో నుంచి వచ్చినటువంటి మాట ఏంటంటే ఏమందమ్మా? లోకమున అవతరించనున్న క్రీస్తు దేవుని యొక్క కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభువు నీవే. అలాంటి అనుభవం నీకులోకి రావాలని ఈరోజు వాక్యం మనకి చక్కగా హెచ్చరిక చేస్తాను. ప్రియ నందు ప్రభు నందు ప్రియ సహోదరి సహోదరులారా,
మరి ఈరోజు ప్రభు మనల్ని ప్రశ్నిస్తున్నాడు. ఏమిటంటే నేను ఎవరని కొలుచున్నారు అన్న ప్రశ్నకి బైబిల్ గ్రంథంలో అనేకమైనటువంటి వాక్యాలు మనకు చక్కగా రాయబడి ఉంది. యోహాను శుభవార్త 1వ అధ్యాయం 41వ వచనంలో చూస్తే అక్కడ కూడా చక్కని వాక్యము రాయబడి ఉంది. చూడండి. మొదట ఆ. మన సహోదరుడకు సీమోనును ఆ. కనుగొని ఆ. మేము ఆ. మెస్సయ్యకు కనుగొంటిమి మేము మెస్సయ్యను కనుగొంటిమి అని చెప్పాడు. ఎవరయ్యా ఆయన? ఆంద్రియా ఇది చెప్తున్నాడు. అక్కడ ఏమని చెప్తున్నాడు? మేము మెస్సయ్యాని కనుగొన్నామయ్యా, క్రీస్తుని కనుగొన్నామయ్యా, దేవుని యొక్క కుమారుని మేము కనుగొన్నామయ్యా అంటే వారి అనుభవాలను తెలుసుకున్నారు. ప్రభుతో మాట్లాడారు. ప్రభుతో మాట్లాడి ప్రభువు మాటలు విన్న తర్వాత వారి ఆనందము, వారి సంతోషము, వారి వ్యక్తిగత జీవితంలో ఒక అనుభవాన్ని పొందారు ప్రభువుతో మాట్లాడి. అందుకని ఆయన అంటున్నారు, వెళ్ళి ఏం చెప్తున్నాడు ఆంద్రియా? మేము ప్రభువుని మెస్సయ్యని కనుగొన్నాం. అలాంటి అనుభవము నీకు, నీ కుటుంబానికి రావాలి. మెస్సయ్య నేను కనుగొన్నానయ్యా, మెస్సయ్య నాతో మాట్లాడాడయ్యా అనేటువంటి అనుభవంలోనికి నువ్వు రావాలని ప్రభు ఈరోజు వాక్యంలో మనకి హెచ్చరిక చేస్తున్నాడు. యోహాను శుభవార్త 4వ అధ్యాయం 29వ వచనంలో చూసినట్లయితే అక్కడ నేను చేసినవన్నీ చెప్పాను. ఆయన క్రీస్తు ఏమో అని చెప్పారు. ఎవరన్నారు ఈ మాట? సమరయ స్త్రీ క్రీస్తు ప్రభువుని ఒక అనుభవంలోకి తెచ్చుకుంది. తన వ్యక్తిగత జీవితంలో ప్రభువుతో సంబంధాన్ని కలిగి ఉంది. ఆమె పాపాత్మురైనప్పటికీ కూడా బావి దగ్గర యేసు ప్రభుని కలుసుకొని యేసు ప్రభుతో మాట్లాడింది. యేసు ప్రభు ఆమె ఏం చెప్తుంది? అక్కడికి వెళ్ళి ఏం చెప్తుందమ్మా? ఒక మనుష్యుడిని నేను చూశాను, ఆయన నాతో మాట్లాడాడు, నా జీవిత చరిత్ర అంతా కూడా ఆయన చెప్పేస్తున్నాడు, కాబట్టి ఆయన క్రీస్తేమో. అంటే ప్రభు ఎప్పుడైతే నీ అనుభవంలోనికి వస్తారో, ప్రభువుని ఎప్పుడైతే నువ్వు అనుభవంలోకి తెచ్చుకుంటావో, అప్పుడు ఆయన దేవుని కుమారుడని, ఆయన క్రీస్తు ప్రభు అని నువ్వు పలకగలుగుతావని ఈ యొక్క సమరయ స్త్రీ మాట్లాడుతుంది. ప్రభువుతో కొంత సమయం గడిపింది కాబట్టి ఆయన క్రీస్తు ప్రభువు, దేవుని కుమారుడని చెప్పగలిగింది. ఆ అనుభవం నీకుందా? క్రీస్తు ప్రభువుతో నువ్వు కొంత సమయం గడిపావా? వాక్యం ఈరోజు మనకి పరిచయం చేస్తుంది. ప్రభువునికి అనుభవంలోనికి వాక్యము ద్వారా నువ్వు అనుభవంలోకి తెచ్చుకొని నువ్వు ప్రభువుతో అనుభవాన్ని తెచ్చుకున్నట్లయితే నువ్వు పొందినటువంటి మేలుల్ని జ్ఞాపకం తెచ్చుకో. దానిని బట్టి నువ్వు నిజముగా క్రీస్తు ప్రభువయ్య అనేటువంటి సాక్ష్యం కూడా చెప్పే స్థితిలో ఉండాలని ఈరోజు పట్టణం మనకి హెచ్చరిక చేస్తా ఉంది. కాబట్టి ఇక్కడ మాటలు మనం చూసినట్లయితే సమరయ వాసులు కూడా ఉన్నారు. సమరయ స్త్రీ కాదు, సమరయ స్త్రీ అని చెప్పిన తర్వాత 4వ అధ్యాయం 42వ వచనాన్ని ఒకసారి చూస్తే అక్కడ చూడమ్మా. అక్కడ సమరయ వాసులందరూ కూడా యేసు ప్రభువుని విశ్వసించి జ్ఞానస్నానం పొందారు. ఎందుకు పొందారు అంటే సమరయ స్త్రీ అక్కడికి వెళ్ళింది. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళందరికీ చెప్పేస్తుంది. ఏమని చెప్తుంది? అయ్యా, నేను మెస్సయ్యను చూశాను, ఆయనే క్రీస్తు ప్రభు, నా జీవితం మొత్తం చెప్పాడు, ఇదిగో మన పితరులు చెప్పారు కదా, మరి మెస్సయ్య వస్తాడు, ఆయన నేను కనుగొన్నాను, ఆయన నా జీవితంలోని అనుభవంలోకి తెచ్చుకున్నాను అని చెప్తుంటే వాళ్ళందరిని ఎక్కడికి తీసుకొచ్చిందమ్మా? యేసు ప్రభు దగ్గరికి తీసుకొచ్చింది. రండి, నేను అనుభవం పొందాను ఆయనతో, మీరు కూడా రండి అని వాళ్ళందరూ ఎక్కడికి తీసుకొచ్చింది? యేసు ప్రభు దగ్గరికి తీసుకొస్తే వాడేమంటున్నారో 42వ వచనంలో ఉంది. మేము ఇప్పుడు నీ మాటలను బట్టి విశ్వసించలేదు, మేమే స్వయముగా ఆయన మాటలను, ఆయన ఉపదేశములను వింటిమి, వాస్తవముగా ఆయన లోక రక్షకుడిని మాకు తెలియదు. చూసారా? ఆ సమరయ ప్రజలందరూ కూడా వాళ్ళు ఏమంటున్నారు? నువ్వు చెప్పిన దాన్ని బట్టి కాదమ్మా, మేము స్వయముగా ఆయన మాటలు విన్నాం, ఆయన బోధించిన మేము విన్నాం, దానిని బట్టి ఈయన లోక రక్షకుడని, ఈయన క్రీస్తు ప్రభు అని
మేము విశ్వసిస్తున్నామని ఆ ప్రజలు విశ్వాసాన్ని ప్రకటించారు. అంటే ప్రభు ఎప్పుడైతే మన అనుభవంలోకి వస్తారో అప్పుడే ఆయన నిజముగా దేవుని యొక్క కుమారుడని నువ్వు ఒప్పుకుంటావు. ఆ అనుభవంలోనికి రావాలని ఈరోజు పట్టణాలు మనకి తెలియజేస్తూ ఉన్నాయి. అదే వచనంలో యోహాను సువార్త 1వ అధ్యాయం 49వ వచనంలో ఒకసారి చూద్దాం. 49వ బోధకుడా నువ్వు దేవుని కుమారుడవు, ఇశ్రాయేలు రాజువు. నతానియేలు పలిక నతానియేలు అంటున్నాడు ఇక్కడ. నతానియేలు ప్రభుని కలుసుకున్న తర్వాత ఎక్కడ కలుసుకున్నాడు? ఒక చెట్టు దగ్గర పడుకున్నాడు కదా ఆయన, అక్కడ కలుసుకున్నాడు. కలుసుకుని ఆయనతో మాట్లాడిన తర్వాత ప్రభువుని అనుభవంలోకి తెచ్చుకున్న తర్వాత ఆయన ఏమంటాడమ్మా, నువ్వు దేవుని కుమారుడు. అంటే దేవునితో ఎప్పుడైతే మనం మాట్లాడతామో అప్పుడు ఆయన మాటలను బట్టి, ఆయన మనతో మాట్లాడిన సంభాషించిన తర్వాత ఆయన చెప్పాడు, నువ్వు దేవుని యొక్క కుమారుడు, లోక రక్షకుడవు అని చెప్పి నతానియేలు గారు తెలియజేస్తూ ఉన్నారు. ఇంకొక వాక్యం చూద్దాం. లూకా శుభవార్తలో 23వ అధ్యాయంలో 40వ వచనం. రెండవ వాడు వాడిని గద్దించుచు, నువ్వు దేవునికి భయపడవా, నీవు కూడా అదే శిక్షణ పొందుతున్నావు కదా, మనకు విధించినటువంటి శిక్ష నీ రాజ్యంలో ప్రవేశించినప్పుడు నన్ను కూడా ఎవరు ఈ మాట ఉంది? దొంగలు ఉన్నారు కదా, కుడి వైపున ఉన్నటువంటి దొంగ ఏమంటున్నాడు? వాడు పక్క దొంగోడుతో అంటున్నాడు, పక్కన ఉన్న దొంగోడుతో అంటున్నాడు, ఎరా నీకు దేవుడంటే భయం లేదా, ఆ విధంగా మాట్లాడుతూ ఉన్నావు అని చెప్పి దైవ భయమును గురించి ఈ కుడి వైపున ఉన్నటువంటి వాడు ఎడమ వైపున దొంగకి తెలియజేస్తున్నాడు. తెలియజేసి ఏమంటున్నాడు? అయ్యా నువ్వు వెళ్ళేటప్పుడు నీ రాజ్యంలో నన్ను కూడా, అంటే వీడి ఆలోచనలో ఏముంది? ఈయనకు ఒక రాజ్యం ఉందని, అంతే కదా, ఈయనకు ఒక రాజ్యం ఉందని, ఈయన పాపులను రక్షించేవాడని, ఈయన రాజ్యంలోకి వెళ్ళాలంటే ఈయన ద్వారానే వెళ్ళాలని ఒక ఆలోచన ఈ దొంగకి కలిగింది. ప్రభువుతో అనుబంధాన్ని పెంచుకొని అయా నీ రాజ్యంలోకి వెళ్ళేటప్పుడు నన్ను కూడా తీసుకుని వెళ్ళని ప్రభువుతో మాట్లాడినప్పుడు, అనుభవాన్ని పెంచుకున్నప్పుడు, వ్యక్తిగతంగా ప్రభువుతో సూటిగా మాట్లాడి వాడిద్దరూ మాట్లాడి సంభాషించుకున్నప్పుడు ఒక అనుభవం అనేది వస్తుంది. అప్పుడు ఎక్కడికి ఆయన ఏమన్నాడు? యేసుప్రభు ఏమన్నాడు? అప్పుడు ఇప్పుడే, రేపో ఎల్లుండో కూడా కాదు, ఇప్పుడే నాతో పాటే నువ్వు కూడా నా రాజ్యంలోనికి ప్రవేశిస్తావు. అనుభవం కాబట్టి క్రీస్తు ప్రభువుతో నువ్వు అనుభవాన్ని పెంచుకున్నట్లయితే మరి నీకు కూడా అలాంటి మెస్సయ్యవని, క్రీస్తువని, అభిషిక్తువని నువ్వు కూడా ప్రభు అడిగినటువంటి ప్రశ్నకు నువ్వు సమాధానము తెలియజేయవచ్చు. కాబట్టి సువిశేషంలో ఎన్ని వచనాలు అయినాయి? ఇప్పుడు ఎన్ని వచనాలు ధ్యానం చేసాం? ఎన్ని వచనాలు ధ్యానం చేసాం? 27, 28, 29 వచనాలు ధ్యానం చేసాం. 37 వరకు ధ్యానం చేయాలి. అవునా? సువిశేషం కూడా 37 వరకు ఉంది. ఎన్ని వచనాలు అయినాయి? ఇప్పటికి 3 వచనాలే అయినాయి. అవునా? కాబట్టి ఈ 3 వచనాలతో ముగించుకుందాం. కాబట్టి ఇక్కడ ప్రభు అడిగినటువంటి 2 ప్రశ్నలు, ఇద్దరు ప్రభు అడిగినటువంటి 2 ప్రశ్నలు ఉన్నాయి. ఏమిటా ప్రశ్నలు అంటే, మొదటి ప్రశ్న ఏంటమ్మా? ప్రజలు నన్ను గురించి ఏమనుకున్నారు వాళ్ళు? యోహాననియు, ఏలియానియు మరి యొక్క అది పక్కన పెట్టేశాడు ప్రభు. వారికి తెలియలేదు కాబట్టి వాళ్ళు ఏం తింటున్నారు? కొబ్బరి పీసు తింటున్నారు, టెంకాయ నవ్వుతున్నారు.
ఆయన ఎవరో తెలియలేదు, ఆయనలో ఏముందో తెలియలేదు, ఆయన రుచి కూడా చూడలేకపోయారు. వాళ్ళని పక్కన పెట్టి తర్వాత ఏమన్నా రెండో ప్రశ్న ఏంటమ్మా, నన్ను గురించి మీరేమనుకొనుచున్నారు అన్నారు. ఈ ప్రశ్న, ఈ రెండు ప్రశ్నలు కూడా మనకే. మొదటి ప్రశ్నకు జవాబు మన దగ్గరే ఉంది, మనకి తెలియదు, ఇప్పుడు తెలిసింది మనకి. రెండవ ప్రశ్న కూడా మనకే, నన్ను గురించి మీరేమనుకొనుచున్నారు అంటే ఏమని చెప్తాం ఇప్పుడు మనము? పేతురులాగా నీవు సజీవుడైన దేవుని యొక్క కుమారుడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, యేసువా వందనం, యేసువా స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఇచ్చిన వాక్యమును దీవించును గాక. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.